కట్టల ఆరోపణలతో తీవ్ర విమర్శలు. పీకల్లోతు వివాదంలో చిక్కుకున్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మకు షాక్ తగిలింది. ఇప్పటికే న్యాయపరమైన విధుల నుంచి దూరంగా ఉంచాలని ఢిల్లీ హైకోర్టు రిజిస్ట్రీ నిర్ణయించగా ఇప్పుడు సుప్రీంకోర్టు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని కేంద్రానికి సిఫార్సు చేసింది. దీనిపై అతి త్వరలో కేంద్రం ఆమోద ముద్ర వేయనుంది. దీంతో ఆయన ఢిల్లీ నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ కానున్నారు. ఇప్పటికే నోట్ల కట్టల వివాదంపై 3 సీనియర్ జడ్జిలతో కమిటీని ఏర్పాటు చేశారు సీజేఐ. ఇక ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకునేందుకు సుప్రీంకోర్టు కొలీజియం ఈ నెల 20 ఈ రోజున భేటీ అయ్యి చర్చించి ఈ నిర్ణయానికి వచ్చింది. అయితే జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్కు బదిలీ చేయాలని నిర్ణయం తీసుకోవడంపై అక్కడి బార్ ఇప్పటికే వ్యతిరేకించింది. అలహాబాద్ హైకోర్టు ఏం చెత్త డబ్బా కాదని అతడిని తొలగించే విషయంపై నిర్ణయం తీసుకోవాలంది. మరోవైపు నోట్ల కట్టల విషయంలో తనపై కుట్ర జరుగుతుందన్నారు జస్టిస్ వర్మ. మొదట తన ఇంట్లో ఎలాంటి నోట్ల కట్టలు దొరకలేదన్న జస్టిస్ వర్మ ఆ తర్వాత అసలు ఆ నోట్ల కట్టలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదన్నారు. ప్రస్తుతానికి ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనిపై జడ్జిల కమిటీ తుది నివేదిక వచ్చిన తర్వాతే అసలు విషయాలేంటో తేలనున్నాయి. ఇక నోట్ల కట్టల ఆరోపణలో అయితే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ. ఆయనకైతే షాక్ తగిలింది. ఇప్పటికే ఆయన న్యాయపరమైన విధుల నుంచి దూరంగా ఉండాలి అంటూ ఢిల్లీ హైకోర్టు అయితే రిజిస్ట్రీ నిర్ణయించింది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా కొలీజియం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఆయనను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని నిర్ణయించింది.